హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము మంచి బిర్యానీ చేసుకుందామండి. ప్రాన్స్ బిర్యానీ బ్రింజాల్ వేసుకుని చాలా రుచికరమైన ప్రాన్స్ బిర్యానీ చేసుకుందాము. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాము. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ముందుగా నేను ఇక్కడ 1/2 kg ప్రాన్స్ తీసుకున్నాను. ఈ విధంగా కడిగి పసుపు, ఉప్పు, కారం వేసుకుని ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను. అదేవిధంగా బ్రింజాల్, మనకి వంకాయలు ఈ విధంగా ముక్కలుగా కోసుకొని పెట్టుకున్నాను. మనకు ఒక 4 to 5 బ్రింజాల్ తీసుకోవచ్చు. ఇందులోకి 1/2 కప్ పెరుగు వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము. ఒక 15 minutes మ్యారినేట్ చేసుకుందాము. ఈ విధంగా కలుపుకొని బాగా పక్కన పెట్టుకోవాలి. పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఈ లోపల మనము ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, ఇక్కడ నేను ఆల్రెడీ నేను బాస్మతి రైస్ 1 kg హాఫ్ బాయిల్డ్ కుక్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మనకి 60 to 70% రైస్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, బిర్యానీ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి మనము ఆయిల్ యాడ్ చేసుకున్నాము. త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో మనము చెక్క, లవంగ, యాలకులు, అదేవిధంగా సోంపు, జీలకర్ర వేసేసుకుందాము. అదేవిధంగా బే లీవ్స్, మేస్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకున్నాము. ఇక్కడ నేను ఆనియన్స్ 2 తీసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నవి. మీడియం సైజ్ వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 3 teaspoons వేసుకోవాలి. ఇక్కడ నేను పచ్చిమిర్చి, కొబ్బరి పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఒక 2 spoons వేసుకోవాలి. ఒక 2 spoons వేసుకుంటే సరిపోతుంది. ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేసుకున్నాము. చిన్న టొమాటోలు 2 వేసుకోవాలి. ఇప్పుడు మనము కారము 2 స్పూన్లు, ధనియాల పౌడరు 2 స్పూన్లు, కొద్దిగా పసుపు వేసేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము బ్రింజాల్ వేసేసుకున్నాము. వంకాయలు ఈ విధంగా కట్ చేసుకున్నవి వేసేసుకోవాలి. అదేవిధంగా మేథీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు కొద్దిగా మగ్గేంత వరకు కుక్ చేసుకున్నాము. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. ఓకే అండి, ఇప్పుడు మనము ప్రాన్స్ యాడ్ చేసుకున్నాము. మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేసుకున్నాము. కొద్దిగా కలుపుకొని ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని
హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. తగినంత వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి బాగా గ్రేవీ లాగా తయారవ్వాలి. ప్రాన్స్ కూడా మనకి బాగా 80% కుక్ అవ్వాలి. మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ కుక్ చేసుకున్నాము. ఓకే అండి, మనకి గ్రేవీ లాగా తయారైపోయింది, బాగా కుక్ అయింది. బ్రింజాల్ అదేవిధంగా మనకి ప్రాన్స్ కూడా బాగా కుక్ అయింది. ఇప్పుడు మనము దమ్ చేసేసుకున్నాము. ముందుగా మనము రైస్ వేసేసుకున్నాము. స్టవ్ మనము లో పెట్టుకొని రైస్ యాడ్ చేసేసుకున్నాము. ఆల్రెడీ మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకున్నాము. విధంగా పైన వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీని మీద కొద్దిగా బిర్యానీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఈ విధంగా చల్లుకోవాలి. అదేవిధంగా లెమన్ జ్యూస్ వేసుకున్నాము. కొద్దిగా 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మిల్క్లో కలుపుకొని వేస్తున్నాను. మిల్క్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేస్తున్నాను. ఈ విధంగా కొద్దిగా చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర చల్లుకున్నాము. ఇప్పుడు మనము ఒక ఫాయిల్తో కవర్ చేసేసుకున్నాము. విధంగా ఫాయిల్తో కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకొని మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టేసుకొని 20 to 25 మినిట్స్ దమ్ చేసుకున్నాము. లో ఫ్లేమ్ పెట్టుకుని దమ్ చేసుకోవాలి. ఓకే అండి, బిర్యానీ చూద్దాము. ఆల్మోస్ట్ మనకి బిర్యానీ కుక్ అయిపోయిందండి. చూసారు కదా, మనకి బాగా రెడీ అయిపోయింది బిర్యానీ. ఒకసారి కలిపేసుకున్నాము. మొత్తము స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము.
బ్రింజాల్ ప్రాన్స్ బిర్యానీ రెడీ. చూసారు కదండి, యమ్మీ టేస్టీ బ్రింజాల్ ప్రాన్స్ బిర్యానీ రెడీ. సూపర్గా వచ్చింది, చాలా డెలిషియస్గా వచ్చింది. కొత్తగా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి, మనకి ప్రాన్స్ బ్రింజాల్ కూడా మనకి బాగా టేస్టీగా వస్తుంది. స్పెషల్ అకేషన్స్కి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.